Hello, welcome to the Editech class. Hi, మన వీడియో సెషన్లో adjectives and adverbs అంటే ఒక వర్డ్ తీసుకుని ఆ వర్డ్ adjective గాను అదే adverb గాను ఏ విధంగా సెంటెన్స్ లో రాయొచ్చు అనేది చూద్దాం. దానిలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా ఏంటంటే అసలు adjective మీనింగ్ ఏంటి, adverb మీనింగ్ ఏంటి ఇది ఇంతకుముందు చెప్పేవండి. అయినా కూడా ఇది ఎందుకంటే చాలా మంది స్టూడెంట్కి కన్ఫ్యూజ్ ఎక్కడేనండి adjectives and adverb లోనే. తర్వాత వెర్బ్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, ప్రపోజిషన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, అలాగే కన్వెన్షన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ యాడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ ఇక్కడ బాగా కన్ఫ్యూజన్ అండి, బాగా కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట ఇది. ఎందుకంటే మనకి రెగ్యులర్ స్టడీస్లో దీని మీద అంత చర్చ చెప్పరు, అంత ఇంపార్టెన్స్గా చేసి బుక్లో ఉన్నది మనకి గ్రామర్ బుక్లో. కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేప్పటికి ఒకేసారి లోడ్ అంతా పడిపోతుంది అన్నమాట. అసలు అడ్జెక్టివ్ అంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి, అలాగే యాడ్వర్బ్ ఉంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. అందుకే మీరు వర్డ్స్ నేర్చుకున్న ఉద్దేశంలో 2-3 వీడియోలు వర్డ్స్ అందించాను నేను మీకు. ఇంకో 2-3 వీడియోలు వస్తాయి మీకు అది యాడ్వర్బ్స్ కింద. అంటే ఫార్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అయిపోయింది, ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్ ఇచ్చాము, అలాగే ఫార్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇంకో 2 వీడియోలు అందివ్వాలన్నమాట. ఇచ్చినట్లయితే మీకు నౌన్స్ మీద, అడ్జెక్టివ్స్ మీద, యాడ్వర్బ్ మీద వర్డ్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది. ఆ తర్వాత అప్లికేషన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూసేది ఏంటి, ఇక్కడ మనకి ఇంతకుముందు మీకు అడ్జెక్టివ్స్ అంటే యాడ్వర్బ్స్ అంటే కంపారిజన్ ఆఫ్ యాడ్వర్బ్స్ చెప్పాను కదా. మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చాను నేను, 20 వర్డ్స్ వరకు ఇచ్చాను. ఆ 20 వర్డ్స్ ఏంటంటే కొన్ని వర్డ్స్ అడ్జెక్టివ్ గాను పనిచేస్తే యాడ్వర్బ్ గాను వస్తాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కొంచెం అర్థం చేసుకొని ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ చూసినట్లయితే అడ్జెక్టివ్ అంటే ఏంటంటే అడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్, అంటే ఇవి వర్ణించే వర్డ్స్ అనమాట. ఇదే అంటే ఇట్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆ స్థితి ఎలా ఉంది. సపోజ్ బోర్డు ఉంది అనుకోండి, ఇట్ ఈస్ ఎ బ్లాక్ బోర్డు, బోర్డు ఎలా ఉంది, బ్లాక్, సో దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఆ విధంగా సో దిస్ ఇస్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్. అలాగే యాడ్వర్బ్స్ ఏంటి, యాడ్వర్బ్స్ మోడిఫై అయినా డిస్క్రైబ్ అయినా ఒకటే. యాడ్వర్బ్స్ డిస్క్రైబ్ వెర్బ్స్ అంటే వెర్బ్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది, అలాగే అడ్జెక్టివ్ ని వర్ణిస్తుంది అంటే వెర్బ్ ని వర్ణిస్తుంది, అలాగే అడ్జెక్టివ్ ని, అలాగే అందరి యాడ్వర్బ్ ని. మనకి ఇక్కడ అడ్జెక్టివ్స్ ఓన్లీ నౌన్ ఆర్ ప్రొనౌనే. ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ దీనిలో రావు. అంటే యాడ్వర్బ్స్ మోడిఫై చేసేదాంట్లో నౌన్ ప్రొనౌన్ ఉండవండి. ఏమంటాయి, ఇది యాడ్వర్బ్ చూడండి, యాడ్వర్బ్. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద వెర్బ్, యాడ్వర్బ్. తనకి ఏంటి ఇక్కడ ఇది మెయిన్ గా వెర్బ్స్ అని, తర్వాత ఈ అడ్జెక్టివ్స్ ని, ఆ తర్వాత ఎందర్ యాడ్వర్బ్, ఇంకొక యాడ్వర్బ్ ఇక్కడ మోడిఫై చేస్తారు అనమాట. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ వర్డ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అలాగే యాడ్వర్బ్ వర్డ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ డెఫినేషన్ ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు మనం నిన్న ఇచ్చిన లిస్ట్ లో కొన్ని వర్డ్స్ తీసుకుంటాం, దానిలోకి వెళ్దాం. అలాగే ఏం చెప్పి ఇక్కడ మీకు సేమ్ వర్డ్ మే బి యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. ఒకే వర్డ్ ని అడ్జెక్టివ్ గాను యాడ్వర్బ్ గాను ఉపయోగించవచ్చు. అది ఎలాగో అనేది చూద్దాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ హార్డ్ అనేది తీసుకున్న వర్డ్ హార్డ్ అనేది తీసుకోండి. ఇక్కడ మీ ఎగ్జాంపుల్స్ ఏంటి ఏమిచ్చాను, దిస్ ఈజ్ ఎ హార్డ్ నట్ టు క్రాక్, ఇట్ ఈజ్ ఎ హార్డ్ నట్ టు క్రాక్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ తెలుసు కదా, నట్ అంటే కాయ అనుకున్నాం అనుకోండి, కాయ ఎలా ఉంది, హార్డ్, చాలా కష్టంగా. అంటే హార్డ్కి సాఫ్ట్ హార్డ్ ఉంటాయి కదండి. దేని వర్ణిస్తుంది, ఈ నట్టను కదా. నట్ అనేది ఏంటి ఇక్కడ, నౌన్ కదా, నౌన్ కదండి ఇది. నట్ అనేది నౌన్ ఫామ్ కదా. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇట్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఇక్కడ మనకి నట్ అనేది నౌను, ఈ నౌన్ ఇక్కడ వర్ణిస్తుంది కదా ఎలా ఉంది అనేది. ఈ కాయ ఎలా ఉంది, సాఫ్ట్ గా ఉందా, హార్డ్ గా ఉందా, హార్డ్ అన్నాడు. ఇట్ ఈస్ హార్డ్ నట్. దేనికి హార్డ్ గా ఉంది, టు క్రాక్ అంటే పగలగొడటానికి. మనకి ఇది వదిలేసేయండి ఇక్కడ వరకు, టు క్రాక్ అని వదిలేసినా దిస్ ఈజ్ అ హార్డ్ నట్ చాలు. అక్కడ వరకైనా సరిపోతుంది మనకి. నట్ అంటే నౌను, హార్డ్ నట్ సాఫ్ట్ నట్, హార్డ్ నట్. కనుక ఇదేముంది, హార్డ్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ, ఇది అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. ఓకే రైట్. ఆ తర్వాత ట్రై హార్డ్ అండ్ యూ విల్ సాల్వ్ ద సమ్ అన్నాడు. ట్రై హార్డ్, బాగా కష్టపడి ట్రై హార్డ్ అంటే ఇక్కడ నౌన్ ఇది ఏంటి వర్ణించట్లేదు కదా, నౌన్ ఫామ్ ఏం లేదు కదా అక్కడ. ట్రై హార్డ్ అంటే ఇక్కడ వెర్బ్ ఉంది, ట్రై వెర్బ్ ఉంది. కనుక యాడ్వర్బ్స్ మోడిఫై వెర్బ్స్ కానీ అడ్జెక్టివ్ కానీ అందరి యాడ్వర్బ్ కానీ ఆ సెంటెన్స్ లో ఏది ఉంటుంది, వెర్బ్ ఉంటే వెర్బ్, అడ్జెక్టివ్ ఉంటే అడ్జెక్టివ్, అందరి యాడ్వర్బ్ ఉంటే అది చూసుకుంటాం మనం ఇక్కడ. ఇక్కడ ట్రై హార్డ్ అనేది ఇక్కడ ఏంటి, ట్రై అనేది వెర్బ్ కాబట్టి దీన్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది. ట్రై హార్డ్
అది ట్రై హార్డ్ అండ్ ఇక్కడ మన హార్డ్ అంటే దీన్ని మోడిఫై చేస్తుంది కనుక హార్డ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇది యాడ్వర్బ్ అవుతుంది, ADVRB యాడ్వర్బ్ అవుతుంది. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హార్డ్ వర్క్. చూడండి, ఇట్ ఈస్ ఏ హార్డ్ వర్క్. సో దట్ వర్క్ ఈజ్ వెరీ హార్డ్, సో ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్ వర్క్. ఇక్కడ మనకి హార్డ్ వర్క్ ఏంటి, వర్క్ అనేది ఏంటి, ఇక్కడ ఇది వర్క్ అనేది పని, ఆ పని అనేది ఏంటి ఇక్కడ నౌన్ అవుతుంది కదా, నౌన్ ఫామ్ అవుతుంది కనుక ఈ వర్క్ అనేది నౌన్ బాగానే ఉంది. వర్క్ అనేది చూడండి, ఇట్ ఈజ్ ఏ ఈజీ వర్క్, హార్డ్ వర్క్. ఆ పనిని వర్ణిస్తుంది కదా, ఈజీగా ఉందా హార్డ్గా ఉందా, ఆ వర్క్ అనేది తేలిగ్గా ఉందా కష్టంగా ఉందా, తేలికగా ఉందా కష్టంగా ఉందా, ఇదేంటి వర్క్ అనేది దాన్నే చెప్పాలి, వర్క్ అనే దాన్నే వర్ణించాలి, వర్క్ అనే దాన్ని అక్కడ ఐడెంటిఫై చేయాలి, వర్క్ అనే దాన్ని అక్కడ మోడిఫై చేయాలి, లేకపోతే వర్క్ అనే దాన్ని అక్కడ డిస్క్రైబ్ చేయాలి. కనుక ఈ వర్క్ని ఇది ఇక్కడ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తుంది, వర్క్ ఎలా ఉందని చెప్తుంది, హార్డ్గా ఉంది అంటే కష్టంగా ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఇది మనకి అడ్జెక్టివ్ ఫామ్ అన్నమాట. ఇది అడ్జెక్టివ్. ఎందుకంటే ఇక్కడ నౌన్ ఫామ్ కదా, కానీ ఇది నౌన్ ఇక్కడ ఇచ్చాను, ఇట్ డిస్క్రైబ్స్ నౌన్. కనుక ఈ నౌన్ ఇది వర్ణిస్తుంది అనమాట, అంటే డిస్క్రైబ్ చేస్తుంది లేదా మోడిఫై చేస్తుంది. సో ఇట్ ఈస్ అడ్జెక్టివ్. అలాగే ఫోర్త్ వన్, హీ వర్క్స్ హార్డ్. హీ వర్క్స్ హార్డ్ ఆల్ డే లాంగ్. హీ వర్క్స్ హార్డ్. సో దిస్ ఈస్ కాల్డ్ వెర్బ్. ఈ వెర్బ్ వర్క్స్ హార్డ్, వర్క్స్ దీన్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది, దేన్ని, ఈ వెర్బ్ని. కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. యాడ్వర్బ్. హీ వర్క్స్ హార్డ్ ఆల్ డే లాంగ్. కనుక వర్క్స్ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది కనుక హార్డ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్. మనకి ఏం చూసాం మనం ఇక్కడ హార్డ్ అనే దాంట్లో హార్డ్ నట్ అనేది హార్డ్ అనేది అడ్జెక్టివ్ అయింది. తర్వాత ట్రైయార్డ్ లో సెకండ్ వన్ లో ట్రై అనేది వెర్బ్ కాబట్టి ఇక్కడ ఇది హార్డ్ ఏమవుతుంది, యాడ్వర్బ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఇట్ ఈజ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అనేది ఇక్కడ ఇది అడ్జెక్టివ్ అయింది హార్డ్ అనేది. తర్వాత ఈ వర్క్స్ హార్డ్ లో వర్క్ అనేది వెర్బ్ కాబట్టి వెర్బ్ను మోడిఫై చేస్తుంది కనుక హార్డ్ అనేది ఉంది అక్కడ యాడ్వర్బ్ అయింది. కనుక ఒకే పదం హార్డ్ అనేది అడ్జెక్టివ్ గా చూసాము, యాడ్వర్బ్ గా చూసాం కదా. అడ్జెక్టివ్ ఎలా వస్తుంది, యాడ్వర్బ్ ఎలా వస్తుంది. అడ్జెక్టివ్ ఎలా వస్తుంది అంటే ఇట్ డిస్క్రైబ్స్, అడ్జెక్టివ్ డిస్క్రైబ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ డిస్క్రైబ్ చేయాలి. అదేవిధంగా యాడ్వర్బ్స్ దేన్ని డిస్క్రైబ్ చేయాలి, వెర్బ్ను కానీ అడ్జెక్టివ్ కానీ అందరూ యాడ్వర్బ్ కానీ అక్కడైతే డిస్క్రైబ్ చేయాలన్నమాట. అది రూల్. తర్వాత సెకండ్ వన్ లాంగ్. దిస్ ఈజ్ ఎ వెరీ లాంగ్ స్టోరీ. ఇక్కడ షార్ట్ స్టోరీ, స్టోరీ అనేది నౌన్ ఫామ్ కదా, స్టోరీ నౌను. ఇక్కడ లాంగ్ స్టోరీనా షార్ట్ స్టోరీనా, స్టోరీ పెద్దగా ఉందా చిన్నదిగా ఉందా అంటే స్టోరీని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది కదా, అంటే ఇక్కడ నౌన్ అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది కనుక ఏం చేస్తాం, లాంగ్ అనేది ఏంటి మనకి అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్. ఏం లేదు, జస్ట్ మీరు ఆ నౌన్ చూసుకుని అదేంటి అనేది అనుకుంటే చాలు. లాంగ్ స్టోరీ, షార్ట్ స్టోరీ, ఇక్కడ లాంగ్ కనుక స్టోరీని డిస్క్రైబ్ చేస్తుంది, నౌన్ ఫామ్ డిస్క్రైబ్ చేస్తుంది కనుక ఇట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఇదిగోండి అడ్జెక్టివ్. ఆ తర్వాత ఇక్కడ చూడండి లాంగ్ అనేది ఏంటో. హీ కెనాట్ వెయిట్ హియర్ లాంగ్. హీ కెనాట్ వెయిట్ హియర్ లాంగ్. ఇక్కడ వెయిట్ అనే వెర్బ్ అంటే కెనాట్ వెయిట్ లో ఇదేమో ఆక్సిలరీ వెర్బ్, మెయిన్ వెర్బ్ వెయిట్. ఈ వెయిట్ అనే వెర్బ్ని ఇది అంటే మోడిఫై చేస్తుంది కనుక ఏంటి ఇక్కడ ఇది యాడ్వర్బ్. యాడ్వర్బ్. అంతేగాని ఇక్కడ అంటే వెయిట్ అనే దాన్ని తక్కువ వెయిటా ఎక్కువ వెయిట్ అని ఏం కాదు కదా. ఇలాగూ వెయిట్ అనే వెర్బను మోడిఫై సెన్స్ లోనే తేడా ఉంది, ఆ సెంటెన్స్ మీనింగ్ లోనే తేడా ఉంది. ఆ విధంగా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇట్ ఈజ్ ఎ లాంగ్ వే. లాంగ్ వే అంటే దారి, లాంగ్ వే. షార్ట్ వేనా లాంగ్ వేనా మీకు వచ్చేసింది. షార్ట్ వేనా లాంగ్ వేనా, వే అంటే దారి అంటే నౌను, ఈ నౌన్ ఫామ్ బాగానే ఉంది. ఈ దారి అనేది లాంగ్ వేనా షార్ట్ వేనా, లాంగ్ వే అన్నాడు కనుక ఇట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్ ఇక్కడ లాంగ్ అనేది. అదేవిధంగా ఫోర్త్ వన్, హీ వెయిటెడ్ లాంగ్. హీ వెయిటెడ్. సో మూడే ఉన్నాయి ఇక్కడ, మూడే ఓన్లీ 3 వర్డ్స్ ఉన్నాయి. హీ వెయిటెడ్ లాంగ్. వెయిటెడ్ ఈస్ కాల్డ్ వెర్బ్. ఈ వెర్బ్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది ఈ యొక్క యాడ్వర్బ్ అనేది కనుక ఏంటి ఇక్కడ ఇది లాంగ్ అనేది వెర్బ్ మోడిఫై చేస్తుంది కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. లాంగ్ అనేది యాడ్వర్బ్. ఓకే. ఆ తర్వాత షీ వెంట్ దేర్ లాంగ్ ఎగో. షీ వెంట్ దేర్ లాంగ్ ఎగో. చూడండి ఇక్కడ షీ వెంట్ దేర్ లాంగ్ ఎగో, వెంట్. సో ఇట్స్ కాల్డ్ వెర్బ్. దీన్ని మోడిఫై చేస్తుంది కనుక లాంగ్ అనేది ఏముంది ఇక్కడ యాడ్వర్బ్. ఓకే. ఇక్కడ 6 సెంటెన్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. దే వెంట్ ఆన్ ఏ లాంగ్ జర్నీ. షార్ట్ జర్నీనా లాంగ్ జర్నీనా, ఓకే షార్ట్ లాంగ్ లాంగ్ జర్నీ కనుక ఇట్ ఇస్ కాల్డ్ జర్నీ ఇస్ కాల్డ్ నౌన్. లాంగ్ అవుతుంది, లాంగ్ ఏమవుతుంది ఇక్కడ ఇట్ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఇక్కడ లాంగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే ఓవర్. ఆ తర్వాత ఇక్కడ మీకు వర్డ్ లౌడ్ అనే వర్డ్ చూడండి, LOUD లౌడ్. షీ హాడ్ ఏ లౌడ్ నాయస్. చూడండి ఇక్కడ షీ హాడ్ ఏ లౌడ్ నాయస్. లౌడ్ నాయస్. నాయస్ అనేది నౌన్ ఫామ్. ఆ నాయస్ ఎలా ఉంది, చాలా బిగ్గిగా ఉంది.
అని కనుక ఏంటి ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. కనుక ఇది ఏమవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. దీన్ని ఇక్కడ వండిస్తుంది కదా, డిస్క్రైబ్ చేస్తుంది కదా. అలాగే హీ లాఫ్డ్ అవుట్ లౌడ్, హీ లాఫ్డ్ అవుట్ లౌడ్, హీ లాఫ్డ్ అని నవ్వటం, అవుట్ లౌడ్ బాగా బిగ్గిగా నవ్వు, హీ లాఫ్డ్ అవుట్ నవ్వు. కనుక లాఫ్డ్ అనే వెర్బ్ని ఇది మోడిఫై చేస్తుంది, ఈ వెర్బ్ని, ఈ వర్డ్. కనుక దిస్ వాట్ ఈస్ కాల్డ్ ద యాడ్వర్బ్, ADVERB. ఆ తర్వాత డోంట్ టాక్ సో లౌడ్, ఇది కూడా ఎంత చూడండి, డోంట్ టాక్ సో లౌడ్. ఇక్కడ సో ఈజ్ కాల్డ్ యాడ్వర్బ్ అండి. ఈ యాడ్వర్బ్ దేన్ని, అందరి యాడ్వర్బ్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది. కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్, ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. ఆ తర్వాత హీ షౌటెడ్ యాజ్ లౌడ్ యాజ్ హీ కుడ్, హీ షౌటెడ్ యాజ్ లౌడ్ యాజ్ హీ కుడ్. చూడండి ఇక్కడ షౌటెడ్ అనే వెర్బ్ దేన్ని మోడిఫై, ఈ లౌడ్ని. కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్, ADVERB. ఇక్కడ నాలుగోది యాడ్వర్బ్, థర్డ్ వన్ కూడా యాడ్వర్బ్, సెకండ్ వన్ యాడ్వర్బ్, ఫస్ట్ వన్ వచ్చి అడ్జెక్టివ్ ఫామ్. ఏంటది, లౌడ్ అనేది, లౌడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్. అలాగే ఇక్కడ ఫోర్త్ వర్డ్ ఏమి ఇచ్చాం, డీప్ అని ఇచ్చాం, డీప్. ఇట్ ఈజ్ ఎ డీప్ రివర్, రివర్ అంటే నౌన్ కదా, రివర్ నౌను. అది ఆ రివర్ ఎలా ఉంది, అది రివర్ డీప్గా ఉంది. సో ఇట్ డీప్ వర్డ్ ఈజ్ కాల్డ్ హియర్ అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్. ఆ తర్వాత మై డాగ్ ఫెల్ డీప్ ఇన్ టు ద ట్యాంక్, ఫెల్ డీప్, ఫెల్ డీప్, ఫెల్ ఈజ్ కాల్డ్ ఫాల్, ఫెల్ కదా, ఇది ఇట్స్ కాల్డ్ వెర్బ్. ఈ వెర్బ్ ఈ వర్డ్ని మోడిఫై చేస్తుంది కనుక ఫెల్ డీప్ కనుక కనుక ఇట్స్ కాల్డ్ యాడ్వర్బ్, యాడ్వర్బ్. అంటే డీప్ అనే యాడ్వర్బ్ ఈ యొక్క వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఫెల్ డీప్ అంటే ఇక్కడ ఇది ఈ వర్డ్, ఈ యొక్క డీప్ ఏమవుతుంది, ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, రివర్ అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కనుక అడ్జెక్టివ్ అవుతుంది. ఆ తర్వాత సిక్స్త్ వన్ చూడండి, లో, హర్ వాయిస్ వాజ్ లో అన్నట్టు. చూడండి హర్ వాయిస్ వాజ్ లో. ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి హర్ వాయిస్ అంటే ఎవరి వాయిస్, హర్ వాయిస్ అంటే ఇక్కడ ఇది ప్రొనౌన్ కదా, నౌనర్ ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కదా, ఇది లో. ఏంట్లో ఇక్కడ వాయిస్ వాజ్ లో అంటే హర్ వాయిస్ అనేది తీసుకున్నట్లయితే ఈ లో అనేది ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్, ఇది అడ్జెక్టివ్ ఫామ్. ఆ తర్వాత షీ టర్న్డ్ ద గ్యాస్ డౌన్ లో, షీ టర్న్డ్ ద గ్యాస్ డౌన్ లో, షీ టర్న్డ్ ద గ్యాస్ డౌన్ లో. గ్యాస్ అంటే ఇక్కడ టర్న్ అనే వెర్బ్, ఈ వెర్బ్ దేన్ని మోడిఫై చేస్తుంది, ఇక్కడ యాడ్వర్బ్స్ మోడిఫై వెర్బ్స్ అన్నాం కదా, లో అనే యాడ్వర్బ్ దేన్ని మోడిఫై చేస్తుంది, టర్న్ కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. ఓకే, తర్వాత ద హెలికాప్టర్ ఫ్లూ లో ఓవర్ ద ట్రీస్, ద హెలికాప్టర్ ఫ్లూ లో ఓవర్ ద ట్రీస్. ఫ్లూ అనేది ఫ్లై, ఫ్లూన్ కదా, వెర్బ్ కదా. సో దిస్ లో ఇస్ కాల్డ్ ద యాడ్వర్బ్, యాడ్వర్బ్. ఏమి ఇక్కడ మీరు సెంటెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ యాడ్వర్బ్ అనేది డిస్క్రైబ్ చేయటం, వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్నా నౌనా. ఎక్కువ ఏంటంటే వెర్బ్స్ ఉంటాయి, తర్వాత అడ్జెక్టివ్ అండ్ అందర్ యాడ్వర్బ్ అనేది తక్కువగా వస్తాయి. ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క వెర్బ్ని మోడిఫై చేస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటిది అడ్జెక్టివ్ అనేది ఎక్కువగా నౌన్ ఫామ్ మోడిఫై చేస్తుంది, ఒక తక్కువ సెంటెన్స్లో ప్రొనౌన్ కూడా చేస్తాం అన్నమాట అప్పుడప్పుడు, అది. ఆ తర్వాత ఇక్కడ సెవెంత్ వన్ ఫాస్ట్, హీ ఈజ్ ఎ ఫాస్ట్ బౌలర్, హీ ఈజ్ ఎ స్లో బౌలరా, ఫాస్ట్ బౌలరా. బౌలర్ అనేది నౌన్ కదా, ఇది నౌను కనుక ఏంటిది ఫాస్ట్ అనేది ఇక్కడ ఇది అడ్జెక్టివ్ ఫామ్ కదా, దిస్ కాల్డ్ అడ్జెక్టివ్. అలాగే ఈ డ్రైవ్స్ ఫాస్ట్, డ్రైవ్ అనేది ఏంటంటే ఇక్కడ దిస్ కాల్డ్ వెర్బ్ ఫామ్ కదా, డ్రైవ్ అనేది వెర్బ్ ఫామ్ కనుక దేన్ని మోడిఫై చేసేది, ఇట్ డ్రైవ్స్ ఫాస్ట్. ఆ డ్రైవ్ అనే వెర్బ్ దేన్ని ఫాస్ట్ కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. సో ఫాస్ట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. అలాగే హీ లీడ్స్ ఏ ఫాస్ట్ లైఫ్ అని ఉంది. హీ లీడ్స్ ఏ ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ లైఫ్ సింపుల్ లైఫ్. లైఫ్ అనేది నౌన్ కదా, లైఫ్ అనేది నౌను కనుక ఫాస్ట్ లైఫ్ సింపుల్ లైఫ్ కూడా ఏమవుతుంది, అడ్జెక్టివ్ కదా, ఇక్కడ అడ్జెక్టివ్, ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ టుడే అంటే చూడండి, ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ టుడే. దీని జనరల్గా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ పర్సన్, ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ బాయ్, ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ మ్యాన్. మ్యాను బాయ్ పర్సన్ అని కూడా నౌన్ కదా, ఫాస్ట్ బాయ్, ఫాస్ట్ పర్సన్, ఫాస్ట్ మ్యాన్. ఆ రకంగా అనుకుంటే, ఆ రకంగా మనం కన్వర్షన్ మైండ్లో అనుకున్నట్టయితే ఇట్స్ కాల్డ్ ఏమవుతుంది, ఇది అడ్జెక్టివ్ అనమాట. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. చాలా మంది డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన నౌన్ ఫామ్ లేదు కదా, ఎలాగంటే ఇక్కడ ఈ అనేది ఈ ప్రొనౌన్స్ చేసుకోండి, తీసుకుని ఎలా చెప్పుకుంటాం మనం, వెరీ ఫాస్ట్ బాయ్, వెరీ ఫాస్ట్ పర్సన్, వెరీ ఫాస్ట్ మ్యాన్. ఆ రకంగా అనుకున్నట్లయితే
adjective. లేదనుకోండి ఇక్కడ ద ప్రొనౌన్ ఇది మోడిఫై చేస్తుంది. ఇదే ఇక్కడ మనకి adjective. ఈ వెరీ ఏమవుతుందండి ఇక్కడ ఇది దిస్ కాల్డ్ యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ ఎక్కడ వచ్చింది మనకి సెన్స్లో? ఇదిగోండి ఇక్కడ వచ్చింది కదా. అంటే యాడ్వర్బ్స్ మోడిఫై వెర్బ్స్ కానీ అడ్జెక్టివ్ కానీ, యాడ్వర్బ్ ఇక్కడ అడ్జెక్టివ్ మోడిఫై చేస్తుంది. అలా మనకి దిస్ కాల్డ్ అడ్జెక్టివ్. లేదనుకుంటే పాస్ట్ బాయ్, పాస్ట్ పర్సన్, పాస్ట్ మ్యాన్ ఉన్న కూడా అడ్జెక్టివ్. ఏ రకంగా ఉన్న కూడా అడ్జెక్టివ్ ఫామ్ అది. ఆ తర్వాత లిటిల్ చూడండి, లాస్ట్ వన్ లిటిల్ అంటే మీకు ఇక్కడ మా అంతకుముందు ప్రీవియస్ షెడ్యూల్లో యూట్యూబ్ ఎడ్యుటెక్ రమేష్ అని ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ ప్లేలిస్ట్లో పెట్టామండి. లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్ అని ఒకటి, ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ అని ఒకటి. అది మీరు సపరేట్గా ఇచ్చాను నేను వీడియోస్, మీరు అది చూడండి. అది ఎందుకంటే చాలా అవసరం అన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి. అది బేసిక్. మీరు బుక్స్ చదివినా కూడా మీకు టైం ఉన్నట్లయితే, మీకు ఇంట్రెస్ట్ అయితే వీడియో చూడండి. లేదనుకోండి దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. మీకు కంపల్సరీ అని ఏం కాదు, బై ఫోర్స్ అని ఏం కాదు. మీకు ఇంట్రెస్ట్ అయితే చూడండి, లేకపోతే వదిలేసి లీవ్ ఇట్. దాని జనరల్గా ఏంటంటే మీకు అటు తెలుగులో చెప్పండి అన్నమాట మీనింగ్స్ ఏంటి అనేది. ఇక్కడ ఏంటి లిటిల్ అంటే హార్డ్లీ ఎనీ అంటే ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ మీనింగ్. అంటే ఏం లేవని అర్థం, కానీ ఇక్కడ నెగిటివ్ మీనింగ్ వస్తుంది అనమాట. అది జనరల్గా మీనింగ్ అది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మీనింగ్, మనకి ఆ మీనింగ్ తెలుసుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు. దేర్ ఈజ్ లిటిల్ వర్క్ లెఫ్ట్ టు బి డన్. అంటే మోర్ వర్కా లిటిల్ వర్కా? ఇక్కడ వర్క్ అనేది నౌన్ కదా, వర్క్ అనేది నౌను. ఎలా వస్తుంది మనం మోర్ వర్క్ లిటిల్ వర్క్? దీనిగా మనకి ఇక్కడ అసలు వర్క్ ఎలాంటిది అనేది చెప్తుంది కదా నౌన్ ఫామ్ని, కనుక ఇట్ డిస్క్రైబ్స్ నౌన్. సో ఇట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. అండ్ లిటిల్ అనేది అడ్జెక్టివ్ ఫామ్ ఇక్కడ. అలాగే సెకండ్ వన్ ఏంటి, ఐ స్లెప్ట్ వెరీ లిటిల్ లాస్ట్ నైట్. ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్ నైట్ ఇక్కడ ఇది డిస్క్రైబ్ చేయట్లా. ఏం చేస్తుంది ఇక్కడ వెర్బ్ని. ఈ వెర్బ్ మెయిన్ ఇదే కదా, వెర్బ్ కదా, కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. ఇక్కడ లిటిల్ అనేది యాడ్వర్బ్. ఆ తర్వాత ఇక్కడ వెరీ అనేది కూడా యాడ్వర్బేనండి. వెరీ కూడా యాడ్వర్బే. ఆ తర్వాత వెరీ లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ అని ఇచ్చాడు. వెరీ లిటిల్ ప్రోగ్రెస్, ఇక్కడ వెరీ లిటిల్ ప్రోగ్రెస్. ఓకే, ప్రోగ్రెస్ ఈజ్ అ నౌన్. ప్రోగ్రెస్ నౌన్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకోవాలి మీరు. అది ఎగ్జిట్ ఏ విధంగా అవుతుంది అనేది చూడండి. వెరీ లిటిల్ ప్రోగ్రెస్ అంటే ఇక్కడ అంటే వెరీ మచ్ కాదు, వెరీ లిటిల్ అంటే ఏమి ఇక్కడ నెగిటివ్ సెన్స్ కదా. దీని ప్రోగ్రెస్ ఇక్కడ ఏంటి ఆ ప్రోగ్రెస్ అనేది దాని గురించి చెప్పడం కదా, కానీ ఇట్ ఈస్ కాల్డ్ ఇక్కడ ఏంటి అవుతుంది, ఇది అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ లిటిల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. తర్వాత షీ థింక్స్ వెరీ లిటిల్ ఆఫ్ హిమ్. ఇది దేని మీద కాన్సన్ట్రేషన్ ఏముంది, ఇక్కడ లిటిల్ అనేది థింకింగ్ మీద కదా, షీ థింక్స్. కానీ ఇది ఏంటి మనకి, ఇది వెర్బ్ కదా. సో ఇది ఎప్పుడైతే అయిందో మనకి ఇది వర్డ్ ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, యాడ్వర్బ్. ఇక్కడ లిటిల్ అనేది యాడ్వర్బ్. ఈ విధంగా మనం అడ్జెక్టివ్స్ని యాడ్వర్బ్ని కొంచెం ఆలోచిస్తే, మీరు స్లోగా ఆలోచించి అసలు ఇంతకుముందు తెలియని వాళ్ళు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అడ్జెక్టివ్ దేని డిస్క్రైబ్ చేస్తుంది, యాడ్వర్బ్ దేని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ వర్డ్స్ ఎందుకు రావాలంటే ఇక్కడ మీరు చెప్పిన వర్డ్స్ వెరీ కానీ, సో కానీ, క్వైట్ కానీ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అండి. అవి కొంచెం తెలుసుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అందువల్ల మీకు వర్డ్స్ ఇచ్చానమాట. అంతేగాని మీకు ఇచ్చిన వర్డ్స్ అన్ని కూడా బైహార్ట్ చేయక్కర్లేదు. అడ్జెక్టివ్లో ఇచ్చిన వర్డ్స్ అని బైహార్ట్, యాడ్వర్బ్లో ఇచ్చిన వర్డ్స్ అని కూడా బైహార్ట్ చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా సింపుల్గా రూల్స్ మీదే కదా మనం వెళ్ళింది. అలాగే మనకి మిగతావి కూడా అంటే ప్రొనౌన్ ఒకటి, వెర్బ్ ఒకటి, అలాగే కంజంక్షన్ ఒకటి, అవి కూడా యాడ్వర్బ్స్లో ఉన్నాం కనుక రెండింటికి డిఫరెన్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ యాడ్వర్బ్స్ అనే చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు ఆ తర్వాత ఏంటంటే కంజంక్షన్ కూడా వర్డ్స్ ఇచ్చి అయిన తర్వాత ఒక సెంటెన్స్ ఒక వర్డ్ 3 రకాలు ఎలా వస్తుంది, అడ్జెక్టివ్ ఎలా వస్తుంది సెంటెన్స్లో, యాడ్వర్బ్ ఎలా వస్తుంది, కంజంక్షన్కి ఎలా వస్తుంది, అలాగే ప్రపోజిషన్ కూడా అవకాశం ఉన్నంత వరకు అంటే వచ్చే వర్డ్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. Okay, thank you to all for watching my videos on YouTube. If you are interested in my teaching in this way, please do me a favor, like, share and subscribe, and also give your valuable message through WhatsApp or comment. So that's give your valuable comment. Okay, thank you to all. I meet you in my next video. Bye.